ఇదిగోటి, దాన్ని అమ్మేసుకుంటే అంతటితో పనైపోయిందనుకుంటున్నావా? అరే ఏంటి నీ వాగుడు? అమ్మేసి డబ్బులు తీసేసుకుంటే ఏమవుతుందో ఏమో మనకెందుకు. ఏంటన్నయ్యా, చడి చప్పుడు లేకుండా మా అమ్మాయి సుగుణని అమ్మేద్దామనుకుంటున్నావా నువ్వు? అబ్బే అది కాదు దినా. నువ్వు ఉండవే, ఎందుకు మధ్యలో మాట్లాడతావు? చెప్పు చెల్లెమ్మా. ఆయన పొద్దున్నే వచ్చి అడ్డమైన ప్రశ్నలు ఇస్తున్నావేంటి? నీ ఉద్దేశం ఏంటన్నయ్యా? నువ్వు ఆ దొరసానమ్మ కలిసి మొన్న జరిగిన ఆ ఉత్సవంలో మా అమ్మాయిని అమ్మేయటానికి పథకం వేశారు కదా? ఒక్క విషయం బాగా గుర్తుంచుకో, సుగుణ నేను కన్న కూతురు, నా కూతురు. అది పుట్టినప్పటి నుంచి కొంచెం కొంచెంగా పెంచి పెద్ద చేశాను. భవిష్యత్తు కలలు కంటే సుగుణైనా కనాలి, లేదా నేనైనా కనాలి. ఇదిగో చెల్లెమ్మా, ఒక్కటి మాత్రం నిజం. నీ కూతురు సుగుణ నీలాంటి నాట్యగత్తె కడుపున పుట్టింది. నాట్యగత్తె అన్న తర్వాత నాట్యం చేయడం, అమ్ముడుపోవడం దాని తలరాత. అది గనక అలా చేయనట్లయితే సర్వనాశనం కాక తప్పదు. నీ సుగుణ మాత్రమే కాకుండా దాంతో పాటు ఈ కుటుంబం కూడా నాశనం కావాలా? అదేనా నువ్వు కోరుకునేది? నీ కూతురు అని అంటున్నావే, అయితే దాన్ని ఒళ్ళో కూర్చోబెట్టుకుని జోలపాటు పడుకో. నేను చూస్తాను దాన్ని కళ్ళ ఎలా నెరవేరుస్తావో. నేను నెరవేరుస్తాను. అందుకు నా ప్రాణాలు ఇవ్వాల్సి వచ్చినా నేను దాని కళలు నెరవేర్చి తీరుతాను.